హలో అండి. నమస్తే. నేను లలిత. నేను క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నానండి. దానికోసం 2 క్యాప్సికమ్‌లు కడిగి కట్ చేసి పెట్టుకున్నా. కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, కొంచెం కొబ్బరి, కొంచెం వెల్లుల్లి, కాస్త కొత్తిమీర, కొంచెం చింతపండు కడిగి నానబెట్టుకున్నానండి. పల్లీల కన్నా కొంచెం నువ్వులు ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని ముందుగా పల్లీలను కొంచెం ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు కాస్త ఫ్రై కాగానే అందులో నువ్వులు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకొని అందులో కొబ్బరి ముక్కలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కూడా కాస్త ఫ్రై అయ్యాక కడాయి తీసి పక్కన పెట్టేసుకొని అవి ఒక గిన్నెలోకి వంచుకొని మళ్ళీ అదే కడాయిని స్టవ్ పై పెట్టి కాస్త నూనె పోసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ను ఫ్రై చేసుకోవాలండి. ముక్కలు కొంచెం మెత్తబడేదాకా ఫ్రై చేసుకొని వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ఫ్రైడ్ రైస్ కానీ, బిర్యానీ, చపాతీ, వట్టి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఈ కర్రీని. ఇందాక వేయించి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదండి, అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. పట్టిన మిక్సీలో మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టుకోవాలి. పట్టడం అయిపోయిందండి. దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కాస్త నూనె పోయాలండి. ఇందులో నూనె ఎక్కువనే పడుతుందండి. నూనె వేడయ్యాక కొంచెం గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అవి వేగాక కొత్తిమీర కూడా వేసుకొని అంతా వేయించుకొని కాస్త కసూరి మెంతి వేసుకొని అవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక కాస్త అల్లం పేస్టు, దాన్ని వేయించి పసుపు కూడా వేసుకొని ఇంగు కూడా వేసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఒక 2 చిన్న టమాటాలు వేసుకొని అవి కాస్త మెత్తబడేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో ఇందాక పట్టి పెట్టుకున్న పేస్ట్ను అందులో వేసుకోవాలండి. ఆ పేస్ట్ను కూడా కాస్త ఫ్రై చేసి అందులో కారం, సరిపడ ఉప్పు, 2 చెంచాల పెరుగు కూడా వేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి. మసాలా అంతా కాస్త ఫ్రై అయ్యాక కాసేపు మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసేసి ఆ మసాలానంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని నేను గుజ్జు తీసి పెట్టుకున్నా, ఆ గుజ్జుని అట్లా పోసుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడా వాటర్ కూడా పోసుకొని అంతా కలిపేసుకోవాలండి. అంతా ఒకసారి కలిపి సాల్ట్ కూడా చూసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం దగ్గర పడ్డాక మూత తీసి ఇందాక క్యాప్సికమ్ ఎంపి పెట్టుకున్నాం కదండి, వేయించి పెట్టుకున్న క్యాప్సికాన్ని దాంట్లో వేసి కలిపేసి మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోద్దండి. ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గరం మసాలా కలిపిన ధనియాల పొడిని చల్లుకొని కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మేము దసరా రోజు గాంధీ జయంతి కదండి, ఆ రోజు మాకు మటన్ చికెన్ లేకుంటే మేము క్యాప్సికమ్ కర్రీతోనే ఫ్రైడ్ రైస్ చేసుకొని పండగ చేసుకున్నామండి పెరుగు పచ్చడితో. నమస్తే అండి. థ్యాంక్ యూ.